డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ వెంకట శెట్టి గారు. సార్తో మాట్లాడి విడాకుల గురించి, అసలు ఎలాంటి సందర్భంలో విడాకులు తీసుకోవచ్చు అనే విషయంపై కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్, బయట చూసుకుంటే విడాకుల కేసు అనేవి విపరీతంగా పెరిగిపోతున్నాయి. అసలు ఫ్యామిలీ కోర్టులు చూసుకుంటే అసలు ఏ అడ్వకేట్ చెప్పినా సరే అసలు ఖాళీ లేవు, కిక్కిరిసిపోతున్నాయి అసలు కేసులు అనేవి చెప్పేసి అంటున్నారు. అసలు ఈ డివోర్స్ కేసెస్ అనేవి ఎలాంటి సందర్భంలో చేస్తే మంచిది అంటారు? అసలు ఎలాంటి సందర్భంలో డివోర్స్ కి అప్లై చేయొచ్చు అంటారు? సో ప్రెసెంట్ అనేది ఏమైతుంది అని అంటే డైవర్స్ రేషియో ఆటోమేటిక్ గా పెరిగిపోతుంది అనమాట. ఎందుకంటే మన పాపులర్ రేషియో పెరుగుతుంది కాబట్టి పాపులేషన్ రేషియో ఎప్పుడైతే ఇంక్రీజ్ అయిపోతుందో ఆబ్వియస్లీ ఇది కూడా ఇంక్రీజ్ అయిపోతుంది డైవర్స్ రేషియో కూడా. మనం చూసుకుంటే పర్ డేకి ఆఫీస్కి వచ్చేసరికల్లా డైవర్స్ కోసం వచ్చేవాళ్ళే ఒక 10 మెంబర్స్ ఉంటారు. సో డైవర్స్ కోసం వచ్చేవాళ్ళే. సో అక్కడ సిల్లీ రీజన్స్, ఒక పర్సన్ మన దగ్గరికి వచ్చింది అని అంటే వాళ్ళ మైండ్ సెట్లు అనేది కలవడానికి కొంచెం టైం పడుతుంది. అండ్ ఎప్పుడైతే ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉంటుందో వాళ్ళ మధ్య, అప్పుడైతేనే వాళ్ళు లాంగ్ టైం అనేది ఉండలేస్తారు. అండ్ ప్రాపర్ అండర్స్టాండింగ్ ఉండదో అట్లాంటి పర్సన్స్ అడ్వకేట్ దగ్గరికి వస్తారు. సో మేము చాలా కేసెస్ లో కూడా మీడియేషన్ చేసి క్లోజ్ చేసిన కేసెస్ చాలా ఉన్నాయి. సో ప్రెసెంట్ ఎలా ఉంది అంటే డైవర్స్ కి వాళ్ళ ఏజ్ కూడా అవసరం లేదు. 40 years వాడు కూడా డైవర్స్ తీసేసుకుంటుండే. ఎందుకు అని అంటే మా ఆయన వచ్చి నన్ను కొడుతున్నాడు, మా వచ్చి కొడుతుంది అని. అండ్ 40 years లో కూడా వాడికి ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది యాడ్ చేస్తున్నారు. అంటే కొంతమంది మైండ్ సెట్ లేడీస్ కూడా ఎలా ఉంటది అని అంటే, ఒక పర్సన్ తో మాట్లాడినా, ఒక పర్సన్ తో ఉన్నా కూడా అరే ఈ నామతో మాట్లాడుతుందంటే ఆయనతో మూవ్ అయిపోతుందేమో అని సిల్లీ రీజన్స్ కూడా వస్తున్నారు అనమాట. సో రీసెంట్ గా నా దగ్గరికి ఒక పర్సన్ ఇద్దరు వచ్చారనమాట. వాళ్ళకి ఏంటి అని అంటే, ఎవరైతే హస్బెండ్ కి ఎప్పుడో 2019 లో ఒక రిలేషన్షిప్ ఉంది, దాని తర్వాత ఈమెతో రిలేషన్షిప్ లోకి వచ్చి ఈమె మ్యారేజ్ చేసుకున్నాడు. సో మళ్ళీ ఆమె రీసెంట్ గా లాస్ట్ అక్టోబర్ నుంచి ఈమెతో మాట్లాడుతుందంట. సో అప్పటి నుంచి అంటే ఆమె ఏమన్నది, కాల్ చేసినప్పుడు ఆమె అన్నదంట ఏమని, నీ వల్లనే మా ఆయన నన్ను వదిలేసాడు అని. అంటే ఆమెకు కూడా మ్యారేజ్ అయిపోయింది, ఈయన వదిలేసి ఆమె వేరే మ్యారేజ్ చేసుకుంది. సో వాడు కూడా వదిలేసిండు. సో వీడికి ఫోన్ చేసి నీ వల్లనే మా ఆయన నన్ను వదిలేసాడు అనగానే వీడి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇప్పుడు నేనేమో డైవర్స్ ఇస్తా అని చెప్పి కూర్చున్నాడు. అరే బాబు అట్లా కాదురా, సిల్లీ రీజన్స్ నువ్వు డైవర్స్ ఎట్లా తీసుకుంటావు అది ఇది అని చెప్పి మీడియేషన్ చేస్తే వాడు ఏమంటాడని, మీ దగ్గరకు వచ్చింది నేను డైవర్స్ కోసం వచ్చాగా సార్, మీరు నన్ను మీడియేషన్ ఇచ్చి ఇదంతా చెప్తారు, నాకు డైవర్స్ అప్లై చేయండి అని అంటారు. సో జనాలు ప్రెసెంట్ ఇట్లా ఉన్నారనమాట. అంటే ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. ఈ ఇల్లీగల్ ఏదైతే 497 లీగల్ అని వచ్చిందో దాని తర్వాత చాలా ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి ఎక్కువైపోతున్నాయి. సో అవి చెప్పుకోలేని అన్నోనే ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్స్ లో చూసుకుంటే. అండ్ అదే కాకుండా ఏదైతే లేడీస్ మ్యాటర్ లోకి వస్తే వాళ్ళ సిచ్యువేషన్స్ కూడా అలానే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ ఒక వాళ్ళు పెళ్లి చేసి ఇంటికి పంపించిన తర్వాత తల్లిదండ్రులకు అనవసరం. సో ఎప్పుడైతే తల్లిదండ్రులు కనుక వీళ్ళ ఫ్యామిలీలో ఇన్వాల్వ్ అయితే, అంటే వీళ్ళిద్దరి మధ్య ఇన్వాల్వ్ అయ్యారో అప్పుడే వీళ్ళకి గొడవలు వస్తాయి. సపోజ్ లేడీస్ కనుక తల్లిదండ్రులు అరే చేత కావట్లేదు నాకు ఫోన్ చేసి కనుక మాట్లాడితే, అరే అవునా మీ ఆయన అడుగు బయట నుంచి తెప్పిమని చెప్పి ఫుడ్ అని. సరే వాడు ఒకసారి తెప్పిస్తాడు, 2 సార్లు తెప్పిస్తాడు. షికారుకి తీసుకెళ్ళట్లేదంటే అరే అడుగు ఏమైంది, ఏం పుట్టింది, 1 lakh శాలరీ వస్తుందిగా, 1 lakh శాలరీ వస్తుందని ఇస్తున్నాగా, ఈ ముచ్చట్లన్నీ మాట్లాడతారు. ఈ ఆటోమేటిక్ గా వాళ్ళ బ్రెయిన్ అనేది వీళ్ళే మైండ్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ సగం వాళ్ళ పేరెంట్సే చేస్తారు. అండ్ అదే కాకుండా హస్బెండ్ తల్లిదండ్రులు కూడా అలానే ఉంటారు. సో ఏమైంది జుట్టెర పోసుకొని తిరుగుతుందంట. అండ్ వాళ్ళ రిలేటివ్స్ ఎవరైతే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో తోడికోడలు ఉన్నా, వాళ్ళ అక్కలున్నా, వాళ్ళ చెల్లెళ్ళు ఉన్నా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య పడుతుందో అప్పుడైతేనే గొడవలు స్టార్ట్ అయిపోతాయి వాళ్ళిద్దరి మధ్య. సో బికాస్ ఎందుకు అని అంటే, ఒక పర్సన్ ఒకసారి తగ్గుంటారు, 2 సార్లు తగ్గుంటారు. బట్ ఎవ్రీ టైం ఇట్లా ఇష్యూస్ అవుతున్న ప్రతిసారి వాళ్ళు తగ్గుండాలంటే కష్టం. సో మన దగ్గరికి డైవర్స్ కోసం వచ్చిన చాలా కేసెస్ కూడా, మా అత్తగారు నన్ను తిడుతున్నారు, మా అత్తగారు మాట వింటాడు మా ఆయన, లేకపోతే హస్బెండ్ అంటాడు మొత్తం వాళ్ళ తల్లిదండ్రులే చేసిర్రు, వాళ్ళ నాన్న ఏది చెప్తే వాళ్ళ అమ్మ ఏది చెప్తే అది అని. సరే, ఇంత చిన్న రీజన్స్ కూడా కోర్టులే సమాధానం చెప్పాలంటే కోర్టులే ఎంతమందికి సమాధానం చెప్తాయి సార్? ఇక్కడ సమాధానం అంటే ఇక్కడ ఏడ దరిద్రం యాడ్ వచ్చింది అని అంటే, డైవర్స్ కేసెస్ లో ఇక్కడ ఎవిడెన్స్ ఉండవు. ఇక్కడ ఎవిడెన్స్ ఫైల్ చేసేది ఏంటి అని అంటే వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్, మ్యారేజ్ ఫొటోస్, ఇవే. ఏదో రేరెస్ట్ కేసెస్ లో హస్బెండ్ దాగొచ్చి కొడితేనో, లేకపోతే వైఫ్ వచ్చి హస్బెండ్ ని కొడితేనో ఆ దెబ్బల ఫోటోలు పెడతాం. దరిద్రం అదే అనమాట. డైవర్స్ లో ఏంటి అని అంటే ఎవిడెన్స్ ఏది ఉండదు. సో మనకి డైవర్స్ ఇప్పుడు ఎలా అయిపోయింది అని అంటే, డైవర్స్ కేసెస్ లో కూడా వాడు మ్యారేజ్ చేసుకుని 1 month అవుతుంది, దాని తర్వాత వీళ్ళు 498 కేసు ఫైల్ చేస్తారు 1 month కాపురానికి. బికాస్ ఎందుకు అని అంటే చిన్న ఇష్యూలు అనేది కామన్ థింగ్. బట్ ఆ ఇష్యూలన్నీ మనం అడ్జస్ట్ చేసుకుని లాంగ్ టైం ఉంటేనే మన బండి నడుస్తుంది. ఏం లేకుండా మధ్యలోనే కట్ చేసుకుందాం అనుకోండి, కోర్టుకు వస్తారు. సో రేపు పొద్దున ఇక్కడ డైవర్స్ తీసుకుంటాం, రేపు పొద్దున వాడు కూడా అట్లనే చేస్తే, ఆమె కూడా అట్లనే చేస్తే, ఆడ కూడా డైవర్స్ తీసుకోవడమేగా. సో అడ్జస్ట్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడైతేనే మనం లైఫ్ లాంగ్ అనేది లైఫ్ ని లీడ్ చేయలేస్తాం. ఒక కపుల్ అనేది వాళ్ళ అడ్జస్ట్మెంట్, వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడైతే అడ్జస్ట్మెంట్ ఉంటుందో అప్పుడైతేనే వాళ్ళు లైఫ్ లాంగ్ లీడ్ చేయలేస్తారు అనమాట. సార్, ఇలా అడగచ్చో అడగకూడదు తెలీదు, ఒక అడ్వకేట్స్ గా ఇలాంటి కేసెస్ మీకు అందరికి ఉపాధి.
కానీ ఇలాంటి కేసెస్ చూసుకుంటే చిల్లి తో కోర్టు వరకు వస్తున్నారు. అసలు కోర్టు వరకు రాకుండా ఉండాలంటే వీళ్ళకి ఇంట్లోనే సొల్యూషన్ దొరకాలంటే ఏం చేయాలంటారు? సో ఇంట్లోనే సొల్యూషన్ దొరకాలి అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక పేరెంట్స్ తీసుకుందాం, ఒక ఫ్యామిలీలో ఆ అమ్మాయిని గారాబంగా పెంచుతారు, గారాబంగా పెంచి ఒక ఇంటికి పంపిస్తారు. సో అడ్జస్ట్మెంట్స్ అనేది అలవాటు చేయకుండా పంపిస్తారు. ఒక తల్లిదండ్రులు ఒక అమ్మాయిని ఒక ఇంటికి పంపిస్తున్నప్పుడు ఏం చెప్పాలి అంటే, మన ఇల్లులాగా ఉండదమ్మా అది, సో కొంచెం సర్దుమణిగి ఉండు, అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండు, చిన్న చిన్నగా నీకు అలవాటు అడ్జస్ట్మెంట్ చేసుకొని ఉండు అని అంటే, కొన్ని రోజులు అట్లా ఉండు అని అంటే, తర్వాత ఏమైతుంది అని అంటే వాళ్ళు చేంజ్ అవుతారని కాదు, ఆ అడ్జస్ట్మెంట్ నీకు అలవాటు అవుతుంది అని. ఇప్పుడు ప్రెసెంట్ అలా చెప్పి పంపించిన తల్లిదండ్రులు ఎవరు లేరు, మహా అంటే 10% ఉంటారు. గారాబం, అరే నా బిడ్డ గారాబంగా పెరిగింది, నీ దగ్గరికి రాగానే అది చేస్తుంది ఇది చేస్తుంది అని అంటే అబ్బాయి తరపుని గారాబం ఉంది, అక్కడ గారాబంగా ఉంటారు. సో ఈ గారాబాలు ఎప్పుడైతే పెరుగుతున్నాయో వాళ్ళందరూ డైరెక్ట్ కోర్టు దగ్గరికి వస్తారు. సో మాక్సిమం ఆఫ్ ద కేసెస్ లో నా దగ్గరికి వచ్చిన కేసెస్ నేను ప్రతి ఒక్కటి మీడియేషన్ అనేది చేస్తా. సో నా దగ్గరికి వచ్చిన వాళ్ళలో ఒక్కొక్కళ్ళు 45 years ఉన్న వాళ్ళు కూడా వచ్చారు, హస్బెండ్ అండ్ వైఫ్. వాళ్ళ ఇంకో కేసు వచ్చింది, వాళ్ళకి 60 years. అరే ఈ టైంలో మ్యారేజ్ చేస్తూ డైవర్స్ తీసుకొని ఏం చేస్తావు అబ్బా అంటే, అయినా నేను తట్టుకోలేకపోతున్నా ఆయనతో ఉండడం. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నావు అని అంటే ఏదేదో చెప్తారు. హస్బెండ్ పిలిచి మాట్లాడితే ఏదైతే ప్రాపర్టీ ఉందో ప్రాపర్టీ కోసం వీళ్ళ అక్క చెల్లెలు, ఈ వైఫ్ వాళ్ళ అక్క కొడుకులు వీళ్ళందరూ కలిసి ఇంత ఉండనీయకుండా డ్రామాలు చేయడం. ఈవెన్ వాళ్ళ కొడుకులు కూడా వాళ్ళ మదర్ కి సపోర్ట్ చేయట్లే. బికాస్ ఎందుకు, ఈ ప్రాపర్టీస్ కోసం. చాలా కొన్ని కేసెస్ లో నేనైతే చెప్పాను కదా, థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఎప్పుడైతే ఉంటుందో ఒక ఫ్యామిలీలో అప్పుడైతేనే గొడవలు స్టార్ట్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ. దీన్ని బట్టి ఏం చెప్తారు సార్, ఒకవేళ భార్య భర్తల మధ్యకి ఎలాంటి వ్యక్తులు రావాలి, ఎలాంటి వ్యక్తులు రావద్దు. అండ్ అదే కాకుండా ఎప్పుడైతే తల్లిదండ్రుల మాటలు ఇనే టైంలో వినాలి. ముఖ్యంగా మదర్ ఏదైతే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ లో మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. హస్బెండ్ సైడ్ అయినా కానీ, ఇన్ కేస్ వైఫ్ సైడ్ అయినా కానీ మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది. మదరే సగం బ్రెయిన్ వాష్ చేస్తుంది. బికాస్ హస్బెండ్ ఓకే ఎప్పుడైతే ఎక్కువ అయిపోతుందో అట్లాంటి సిచ్యువేషన్స్ లో ఫాదర్స్ ఇన్వాల్వ్ అవుతారు. కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో మదర్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో వాళ్ళు తప్పు చేసినప్పుడు వాళ్ళు చెప్పాలి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ చూసుకుంటే సార్ ఒక రివెంజ్ మెథడ్ అనేది నడుస్తూ ఉంటుంది. ఎక్కడ చూసుకున్నా సరే, నేను ఒక కోడలుగా ఈ ఇంట్లో బాధపడ్డ, ఇబ్బందులు పడ్డ మా అత్తగారి చేతిలో. సో నాకు వచ్చిన కోడలు కూడా నా చేతిలో ఎలాంటి ఇబ్బందులు పడాలి, నా కాలి కింద ఉండాలి. ఈ రివెంజ్ లోనే ఎక్కువ గొడవలు అనేవి జరుగుతున్నాయి. ఆమె టార్చర్ పెట్టిందంటే అప్పుడున్న సిచ్యువేషన్ వేరు. అవును, అప్పుడు అంత అప్డేటెడ్ వర్షన్స్ కాదు, ఇప్పుడు అంత అప్డేటెడ్ వర్షన్స్ మంచి హైబ్రిడ్ ఇత్తనాలు కాబట్టి ఇప్పుడున్న పర్సన్స్ ని కనుక చేస్తే వాళ్ళు డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తారు. అవును. సో అమ్మాయిలు కూడా ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా అయిపోయిందంటే టెక్నాలజీ బాగా యూజ్ చేస్తారు అనమాట. నేను రీసెంట్ గా ఒక కేసు చూసా, ఒక కేసు కాదు, ఏదైతే నా సర్కిల్లో ఉన్న రిలేటెడ్ కేసెస్ ఇది. అంటే అది కేసు కూడా కాదు, బట్ నార్మల్ ఒక ఇన్సిడెంట్ అది. సో అబ్బాయిలు కూడా కొంతమంది ఎలా అవుతున్నారంటే, అమ్మాయిలకి ఆశలు ఎక్కువైపోతాయి అనమాట. వాళ్ళ పేరెంట్స్ కి కానీ వాళ్ళకి కానీ నార్మల్ గా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ అనేది నార్మల్ గా ఉన్నా కూడా వాళ్ళు ఎవరికైతే ఇంటికి వెళ్తారో వాడికి 1 lakh శాలరీ ఉండాలి అండ్ ప్రాపర్టీస్ ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్ లో అయితే అత్తమ్మ వాళ్ళు ఉండకూడదు, వాడి పేరెంట్స్ ఉండకూడదు, లేకపోతే వాళ్ళ నాన్న ఉండకూడదు. ఇట్లాంటి కేసెస్ కూడా ఉంటాయి కొన్ని కేసెస్. అండ్ ఏదైతే ఈ సిచ్యువేషన్ కి వస్తే వాడికి వచ్చే శాలరీ 60,000. ఏదైతే పే స్లిప్స్ చేంజ్ చేసి అమ్మాయికి పంపించాడు అంటే వాళ్ళు 10 lakhs ప్యాకేజ్ అన్నారని. వన్ థింగ్ సార్, ఎగ్జాక్ట్లీ ఇదే సిచ్యువేషన్ నేను బయట ఒక చోట విన్నాను. పెళ్లి సంబంధంలో ఒకవేళ అబ్బాయికి ఆస్తులు ఉంటే ఎంత ఉన్నాయి, జాబ్ ఉంటే ఎంత శాలరీ వస్తుంది, ఇవన్నీ పే స్లిప్లు ఆధారాలు అడుగుతున్నారని చెప్పి, పే స్లిప్స్ అండ్ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ కూడా అడిగిన కేసెస్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ ఇదే తరహా అమ్మాయిని కూడా అడుగుతున్నట్టు తెలిసింది. కానీ ఇది నిజమేనా? నిజంగా అమ్మాయిని అడగడం అంటే ఒకటి చేతగానోడైనా ఉండాలి, అంతే కదా. ఇప్పుడు అమ్మాయి శాలరీ అవసరం లేదు, బికాజ్ అమ్మాయిలు ఆలోచించాలి వీడు నన్ను పోషించలేస్తాడా లేదా. బికాజ్ ఎందుకని అంటే ఒక అబ్బాయి రెస్పాన్సిబిలిటీ బయట ఎలా ఉంది అని అంటే, అబ్బాయి ఫ్యామిలీకి రెస్పాన్సిబిలిటీ పర్సన్. అమ్మాయిలు ఒకవేళ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళలో ఉండే కొంతమందికి ఉంటుంది, నేను ఒకటి చేయాలి, నేను ఖాళీగా ఉండడం ఇష్టం లేదని. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్ లో సగం మంది గర్ల్స్ అలానే ఉన్నారు. సో నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు, ఈవెన్ మా హస్బెండ్ మీదనే డిపెండ్ అవ్వకూడదు, నాది నేనే చూసుకోవాలి, నాది నేనే చేసుకోవాలి. సో ఇట్లాంటి కేసెస్ లో ఏదైతే వీళ్ళు ఇప్పుడు హస్బెండ్ గురించి మాట్లాడుతున్నా కదా, వీళ్ళు ఏంటంటే ఎట్ ద టైమ్ ఆఫ్ మ్యాచింగ్స్ మూమెంట్ లో ఒక పే స్లిప్ అనేది ఫేక్ పే స్లిప్ ఇచ్చాడు. 60,000 శాలరీ అయితే 1 lakh శాలరీని ఎడిట్ చేసి పంపించాడు. సో అమ్మాయి ఎంత మెచ్యూర్డ్ మైండ్ అనాలా లేకపోతే ఎంత ఫాస్ట్ ఉందనాలా అర్థం కాలేదు. కానీ అమ్మాయి ఆ పే స్లిప్ ని జెన్యూనా కదా అని చెప్పి పిఎఫ్ అకౌంట్ వాటిని బేస్ చేసుకొని ఆ శాలరీ చూసేసుకొని, అండ్ అదే కాకుండా ఆ కంపెనీస్ వాళ్ళ కొలీగ్స్ ఉంటారు కదా, ఆ బేస్ మీద కూడా సర్చ్ చేసి వీడికి ఉన్న శాలరీ ఎగ్జాక్ట్ ఫిగర్ అనేది వాళ్ళకి చెప్పింది. సో ఆ మ్యాచ్ క్యాన్సిల్ అయింది. అంటే అమ్మాయిల కోరికలు పెరుగుతుంటే ఇట్లాంటి ఫ్రాడ్ చేసే అబ్బాయిలు కూడా పెరుగుతారు. ఎగ్జాక్ట్లీ సార్. ఇటు పక్క చూసుకుంటే ఈ అబ్బాయి తప్పే,
కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిదే కానీ సో ఇప్పుడున్న జాగ్రత్తగా ఉండడం తప్పు లేదు. బికాస్ ఎందుకు అంటే చాలా కేసెస్ చూస్తున్నాం. ఆ పిల్లగాడు ఏం చేయడు, అయినా కూడా ఏదో ఒక 1 lakh 2 lakhs వాడికి బ్యాక్ డోర్ లో జాబ్ ఎక్కేసి ఒక 6 months జాబ్ చేస్తాడు, ఒక 1 lakh శాలరీ వచ్చేటట్లు జాబ్ చేస్తాడు. ఒకవేళ జాబ్ లేకపోయినా 1 lakh శాలరీ వస్తుందని చెప్పి ఏదో ముచ్చట చెప్తారు. అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకున్న తర్వాత జాబ్ పోతుంది. ఇదంతా వీళ్ళు క్రియేట్ చేసిన స్క్రిప్ట్ అనమాట. సో మంచి సంబంధం దొరికింది కదా, కట్నం వారు బాగానే గుంజుతారు. ఎగ్జాక్ట్లీ మీరు ఏం చెప్తారు సార్ నార్మల్ గా? అంటే ఇప్పుడు మాక్సిమం ప్రతి ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇదే చూసుకుంటుంటారు. ఒకవేళ ఒక ఆడపిల్లని ఇంటికి పంపిస్తున్నామంటే వాళ్ళు చూడగలరా, ఈ అమ్మాయిని పోషించగలరా, వాళ్ళ ఆస్తిపాస్తులు ఏమున్నాయి అంటే ఏ పరంగా చూస్తారంటే నేను ఎంత బాగా చూసుకున్నా నా కూతురు అంత బాగా చూసుకోగలరా లేదన్న సిచ్యువేషన్ లో ఆలోచిస్తుంటారు. బట్ అది ఎందుకైంది, మనం ప్రెసెంట్ చూసుకుంటే ఈ రేషియో అనేది ఎందుకు పెరుగుతుంది? సో అప్పట్లో ఇవన్నీ చూసారా, వాడు పోషించలేస్తాడా పోషించలేడా అనేది చూసారా? ఎవ్వరు చూడలేదు. ఓన్లీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసారు. అంటే మన ఇంటికి పంపిస్తే అక్కడ అమ్మాయి సుఖంగా ఉంటుందా లేదా, సంతోషంగా ఉంటుందా లేదా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది అనేది చూసారు. ప్రెసెంట్ ఎలా ఉంది, అరే అబ్బాయి NRI లో జాబ్ చేస్తుండా, అబ్బాయికి ఎంత శాలరీ ఉంది, అబ్బాయి ఓన్లీ హైదరాబాద్ లో ఉండాలి, నేను ఊర్లో ఉంటా అంటే నా పిల్లని ఇయ్యను, బిజినెస్ అయితే అస్సలు ఇయ్యను నా పిల్లని, ఎన్ని వేల కోట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి అనమాట. సో దీని వల్ల ఈ డైవర్స్ రేషియో కూడా ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, అంటే సార్ ఇప్పుడు ఈ సమాజంలో చూసుకుంటే డబ్బు అనేది బాగా ముఖ్యమైపోయింది. కానీ ఇలాంటి సందర్భంలో డబ్బును చూసుకోవడం తప్పేనంటారు అంటే ఏ విధంగా ఆలోచించారు? సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో డబ్బు చూసుకోకూడదు సార్. మనం డబ్బు ఎప్పుడైతే చూసుకుంటామో దాని తర్వాత మెయిన్ థింగ్ మనం ఏం చూసుకోవాలంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకోవాలి. ఓకే, సో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకున్న తర్వాత నువ్వు పైసల గురించి ఆలోచించు. అంటే ఈ అబ్బాయి ఆమెను పోషించలేస్తాడా లేడా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మంచిగా ఉంది అని అంటే ఆబ్వియస్లీ ఆ అమ్మాయి ఆడికి వెళ్ళిన తర్వాత సుఖపడుతుంది. అంటే అబ్బాయి ఏం చేయలేదు ఎట్లా సుఖపడదు, మరి అప్పుడు ఏం చేసిర్రు, అప్పుడుది ఇప్పుడే కదా, అదే కల్చర్ కదా. సో ఇప్పుడు ఏదైతే మనకి డెవలప్మెంట్ అయిపోయింది కాబట్టి, సో టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మన మైండ్ లో కూడా పురుగులు తిరుగుతున్నాయి కాబట్టి నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయిపోతున్నాయి, ఫ్రాడ్ థింగ్స్ అనేది పెరిగిపోతున్నాయి. ఓకే, ఎగ్జాక్ట్లీ సార్ మీరు చెప్పింది కూడా కరెక్టే. అండ్ ఇలా ఈ తల్లిదండ్రులు అనేది ఈ విధంగా ఆలోచించడం చాలా మంచిదని చెప్పొచ్చు సార్. ఏ విధంగా అంటే మనం ఏదైనా సంథింగ్ ఒక జాబ్ కోసం వెళ్తున్నా సరే ఆ కంపెనీ వాళ్ళు బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ అనేది చేస్తున్నారు, మన గురించి అన్ని తెలుసుకున్న తర్వాత క్లీన్ షీట్ వచ్చిన తర్వాత జాబ్ అనేది ఇస్తున్నారు. అలాంటప్పుడు ఒక అబ్బాయికి పిల్లని ఇస్తున్నాం అంటే వాడి తరఫున కూడా ఒక క్లీన్ షీట్ వస్తేనే ఇవ్వాలని నేను అనుకుంటా. క్లీన్ షీట్ ఎలా అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి చూస్తే, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలిసి, ఇన్కమ్ పరంగా కాదు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడాలి. NRI లో జాబ్ చేస్తుండు లేకపోతే జాబ్ చేస్తే ఇదంతా ముచ్చట కాదు, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఓకే మన అమ్మాయి రిచ్ గా బతుకుతుందా కాదు, హ్యాపీగా బతుకుతుందా లేదని చూసి, హ్యాపీగా బతకాలి అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుండాలి. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగుంది అని అంటే ఆబ్వియస్లీ అమ్మాయి రిచ్ గా బతుకుతుంది అండ్ సంతోషంగా ఉంటారు. అబ్సల్యూట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, చాలా మంచి మాటలు చెప్పారు. అండ్ ఇప్పుడున్న యూత్ లో చూసుకుంటే రిచ్ గా బతకాలి అన్న ఆలోచనలు కొంతమందికి ఉంటున్నాయి, కొంతమంది బతుకుతున్నాం అంటే మంచిగా బతకాలని ఓకే ఆలోచనలు, కానీ బాధ్యతతో కూడా బతకాలని చెప్పేసి చాలా మందిలో రేర్ గా కనిపిస్తుంది ఇలాంటి గుణం అనేది. ఇలాంటి గుణం ఉన్న వాళ్ళు దొరికితే ఆటోమేటిక్ గా శాలరీ లేకపోయినా సరే ఆ బాధ్యత కోసం కష్టపడి భార్య పిల్లల్ని పోషిస్తారు. అండ్ ఎగ్జాక్ట్లీ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.